హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. ఈరోజు నేను కొబ్బరికూర దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సింపుల్గా. ఈ విధంగా దొండకాయలను తురిమి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ కోసం దొండకాయ తురుముకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత పోపు దినుసులు బాగా ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తురుముకున్న దొండకాయలను వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసి మూత పెట్టుకోండి. సిమ్లో 4 నుంచి 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా సిమ్లో మగ్గిపోయిన తర్వాత తగినంత ఉప్పు, తురుముకున్న కొబ్బరికూర కూడా వేసుకొని మరో 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసుకొని మరో 2 నుంచి 3 నిమిషాలు సిమ్లోనే ఫ్రై చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన దొండకాయ కొబ్బరికూర ఫ్రై రెడీ. ఇది సాంబార్, రసం, పప్పులోకి చాలా బాగుంటుంది కాంబినేషన్. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్.